ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న పుష్ప ది రూల్ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఇక టీజర్ ఎక్కువ కంటెంట్ రివీల్ చేయలేదు అనే అసంతృప్తి సగటు ప్రేక్షకుల్లో ఉన్నప్పటికీ అల్లు అర్జున్ గెటప్ మాత్రం ట్రెండ్ వర్గాల్లో ఒక్కసారిగా హైప్ ని రెట్టింపు చేసింది. ఏకధాటిగా యూట్యూబ్ లో 138 గంటల పాటు ట్రాప్ ట్రెండింగ్ లో ఉండడంతో సరికొత్త రికార్డు నెలకొల్పిన పుష్ప 2 ఇప్పటిదాకా 111 మిలియన్ల వ్యూస్ దాటేసి కొత్త మైలురాయి వైపు పరుగులు పెడుతోంది. ఇక కొత్త ఫోటో ట్రైలర్ వచ్చేలోగా షాకింగ్ ఫిగర్స్ నమోదు చేయడం ఖాయం. దీన్ని బట్టి పుష్ప 2 మీనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకునే విశ్లేషణలు మొదలయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్పందన ఊహించని దానికంటే ఎక్కువే. ఇక మొదటి రోజు వ్యూస్ తో సలార్ లాంటి వాటిని దాటలేకపోయినా ఇలా నాన్ స్టాప్ గా నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉండడం మాత్రం విశేషమే. మైత్రి మూవీ మేకర్స్ 1000 కోట్ల దాకా బిజినెస్ ని ఆశిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. దానికి తగ్గట్టే చేయబోయే ప్రతి పబ్లిసిటీ బజ్ పెరిగేందుకు ఉపయోగపడాలని ఆ కోణంలో చూపించడమే పుష్ప ది రూల్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఇక సుకుమార్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఏళ్ల తరబడి దీనికోసం ఇంకే సినిమా చేయకుండా ఉండిపోయిన అల్లు అర్జున్ తనకొచ్చిన జాతీయ అవార్డుకి మరింత వన్నె దక్కాలంటే సీక్వెల్ అంతకన్నా గొప్పగా విజయం సాధించాలి. ఇక డెడ్ లైన్ పెట్టుకొని ఒత్తిడి మధ్య షూటింగ్ చేస్తున్న సుకుమార్ ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 విడుదల తేదీ మిస్ కాకూడదనే సంకల్పంతో ఉన్నారు. ఐటమ్ సాంగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఇక ముందైతే ఇతర పాటలు టాకీ పార్ట్స్ ఫినిష్ చేసి చివర్లో దీని సంగతి చూడబోతున్నారు. ఇక రష్మిక మందన, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, ధనుంజయ్, రావు రమేష్, జగపతి బాబు పుష్ప 2 సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక నార్త్ ఇండియాలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా అంటే పుష్ప ది రూల్ అని చెప్పాలి. ఇక పుష్ప సినిమా హిందీలో 100 కోట్లకి పైగా గ్రాస్ కనెక్షన్స్ చేసింది. ఇక నార్త్ ఇండియా ఆడియన్స్ కి పుష్ప మూవీ విపరీతంగా కనెక్ట్ అయ్యింది. దీంతో పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 100 కోట్లకి కొనుగోలు చేసిందని టాక్ వస్తోంది. ఇక హిందీ శాటిలైట్ రైట్స్ ని టీ సిరీస్ 60 కోట్లకి దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి మూవీ మీద ఉన్న అంచనాల నేపథ్యంలో ఫస్ట్ డే హిందీ బెల్ట్ లో పుష్ప ది రూల్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమనే మాట వస్తోంది. ఇక సౌత్ సినిమాలు హిందీ బెల్ట్ లో మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కనెక్షన్స్ చేసిన సినిమా అంటే టాప్ 1 లో కేజీఎఫ్ చాప్టర్ 2 ఉంది. ఈ సినిమా ఏకంగా 52x39 కోట్లు గ్రాస్ కనెక్షన్స్ చేసింది. ఇక టాప్ 2 లో బాహుబలి 2 నిలిచింది. ఈ సినిమా 40x73 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రభాస్ సాహో మూవీ 25x82 కోట్లు మొదటి రోజు రాబట్టింది. ఇక రోబో 2 మూవీ 19x74 కోట్లు కనెక్షన్ చేసింది. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఇప్పుడు పుష్ప ది రూల్ సినిమాకి వచ్చింది. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ బేస్ పుష్ప ది రూల్ సినిమాపై ఉన్న హైప్ తో ఖచ్చితంగా నార్త్ ఇండియాలో 60 కోట్లకి పైగా మొదటి రోజు ఈ సినిమాకి వసూలు వచ్చే ఛాన్స్ ఉందని ట్రెండ్ పండితులు చెప్తున్నారు.